మీరు ఏ మాయాజాల మార్పు లేదా మేనిఫెస్టేషన్ కోసం తిరుగుతున్నారో అది మీరు వెతుకుతున్న చోటు నుంచి పుట్టదు. అది మీ మనసులో లేదు, మీ హృదయంలో కూడా లేదు. అది దానికంటే చాలా లోతులో ఉంది, మనం మరచిపోయిన శరీరంలోని ఆ అస్థానంలో. ఇది నాభి క్రింద ఉన్న ఆ లోతైన కేంద్రం. పురాతన సంప్రదాయాల్లో దీనిని ఔరా అని పిలుస్తారు, కానీ మన సనాతన ధర్మంలో దీనిని ప్రాణశక్తి యొక్క మూల కేంద్రంగా భావిస్తారు. ఇది ఆ బిందువు. అక్కడ మీ శరీరం ఆ అదృశ్య ప్రపంచంతో కలుస్తుంది. అక్కడ మీ ఇంటెన్షన్ కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, ఒక వైబ్రేషనల్ కమాండ్గా మారుతుంది. మీరు మీ మొత్తం జీవితంలో ఈ స్థానాన్ని ఇగ్నోర్ చేసి ఉండవచ్చు, కానీ నిజమేమిటంటే ఇది ఎల్లప్పుడూ నిశ్శబ్దంలో మీకు సహాయం చేస్తూ ఉంది. ఈ నాభి కేంద్రం యాక్టివ్ అయినప్పుడు మీ చుట్టూ ఉన్న కాయాస్ అంటే గందరగోళం తన పట్టు విడిచిపెడుతుంది. భగవాన్ శివుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన ఇదే కేంద్రంలో ఉంటారు, పూర్తిగా స్థిరంగా మరియు శాంతంగా. కానీ ఈ కేంద్రం నిద్రావస్థలో ఉన్నప్పుడు మీ లోపలి కాంతి కూడా గందరగోళంగా మారుతుంది. మరియు నమ్మండి, మీరు దీనిని అనుభవించారు. ఆ సమయాన్ని, ఆ బేచైనీని గుర్తు చేసుకోండి. అది ఎప్పుడూ ముగియని ఆ శూన్యతను ఎంత పెద్ద విజయం కూడా నింపలేదు. మీరు పూర్తిగా ఉన్నారు, కానీ ఎక్కడో చెదిరిపోయినట్టు ఆ అనుభూతి. భగవాన్ విష్ణువు నాభి నుంచే సృష్టి రచయిత బ్రహ్మదేవుడు జన్మించినట్టు, అలాగే మీ రియాలిటీ జన్మ కూడా మీ మనసు నుంచి కాదు, మీ కోర్ అంటే మీ కోర్ నుంచి జరుగుతుంది. ఇది ఏ చక్రం కాదు, ఇది ఏ కథ కాదు, ఇది ఒక వాస్తవిక, పురాతన మరియు గాఢమైన కేంద్రం. మన ఋషులు దీనిని తెలుసుకున్నారు, యోగులు దీని ద్వారానే శ్వాస తీసుకున్నారు, మరియు ఈరోజు ఆధునిక సైన్స్ కూడా దీని ఉపరితలాన్ని గీతలు పడుతోంది. ఈ వీడియో మీకు ఏ రట్టా టెక్నిక్ను నేర్పదు. ఇది మీ ఒరిజిన్ పాయింట్ అంటే మీ అస్తిత్వం యొక్క మూలం నుంచి మిమ్మల్ని మళ్లీ కలుపుతుంది. ఎందుకంటే మీరు మీ మనసు నుంచి మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నంతకాలం మీరు మీ నుంచే దూరంగా పరుగెడుతూనే ఉంటారు. కానీ మీ ఈ కేంద్రం వైబ్రేట్ అవ్వడం మొదలైన వెంటనే రియాలిటీ మీకు సమాధానం ఇవ్వడం మొదలుపెడుతుంది. ఇప్పుడు కాసేపు ఆగండి మరియు నా మాటను లోతుగా అనుభవించండి. ఒక ఉదాహరణ ఇస్తాను. ఎప్పుడైనా అలా జరిగిందా? మీరు జనసమూహంలో నిలబడి ఉన్నారు, అంతా బాగానే ఉంది, కానీ అకస్మాత్తుగా మీకు లోపల నుంచి ఒక వింత ఆందోళన లేదా ఒంటరితనం అనిపిస్తుందా? మీరు మీ సొంత శరీరంలో అతిథిగా ఉన్నట్టు? ఇది మరేమీ కాదు, మీ ఈ కేంద్రం యొక్క అసంతులనం. ఇది మీ ఆత్మ పిలుపు, తిరిగి రమ్మని చెప్పేది. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఈ శూన్యతను, ఈ వింత చెదురుమదురును అనుభవించారంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో వెళ్ళి రాయండి, ఐ ఫీల్ ఇట్. ఈ కామెంట్ కేవలం మాటలు మాత్రమే కాదు, ఇది మీ అంగీకారం, మీరు మేల్కొనడానికి సిద్ధంగా ఉన్నారని. కామెంట్ చేయడం నుంచి మిమ్మల్ని ఆపుకోకండి, ఎందుకంటే ఇది మీ చెదిరిపోయిన అస్తిత్వాన్ని సమీకరించడానికి మొదటి అడుగు. ఐ ఫీల్ ఇట్ రాయండి మరియు మీ శక్తిని లాక్ చేయండి. మరియు ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక, ఈ వీడియోను తప్పుగా కూడా స్కిప్ చేయకండి మరియు దీనిని చివరి వరకు ఒక్కొక్క సెకండ్ జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుతున్న వైబ్రేషనల్ అలైన్మెంట్ ఒక సన్నని దారం లాంటిది. మీరు మధ్యలో ఏ భాగాన్నైనా స్కిప్ చేస్తే లేదా తొందరపడితే ఆ శక్తి ప్రవాహం తెగిపోతుంది. అసంపూర్ణ సమాచారంతో మీరు ఈ లోతైన కేంద్రాన్ని మేల్కొలపడానికి ప్రయత్నిస్తే దాని మీ మనస్సు మరియు శరీరంపై చాలా వ్యతిరేక ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు ఆందోళన పెరగడం లేదా దిశహీనంగా అనిపించడం. కాబట్టి మీరు తమను తాము ప్రేమిస్తే ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఈ రోజు బయటపడబోతున్న రహస్యం శతాబ్దాలుగా దాచబడి ఉంది. మీరు ఎప్పటి నుంచో ఇదే నమ్ముతూ వచ్చారు, మేనిఫెస్టేషన్ అంటే ఫోకస్, ఇంటెన్షన్ మరియు ఆలోచన. కానీ ఎవ్వరూ మీకు చెప్పని మాట ఏమిటంటే మీ వైబ్రేషన్కు సరైన దిశ లభించకపోతే మీ అన్ని ఇంటెన్షన్లు కేవలం గందరగోళంగా మారిపోతాయి మరియు మీ శరీరం లోపల నుంచి విడిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీరు పూర్తి తీవ్రతతో ఏదో ఒకటి కోరుకుంటారు, కానీ మీ ఎనర్జీ వివిధ దిశల్లో వ్యాపిస్తుంది. ఎందుకంటే మీకు ఏ దిశ, సెంటర్ అంటే కేంద్రం లేదు. ఒక బలమైన కోర్ లేకుండా అంతా చెదిరిపోతుంది. ఇక్కడే ఆ రహస్యం బయటపడుతుంది. ఇప్పటి వరకు అజ్ఞానతలో దాచబడింది. ఇది ఏ మాయాజాల ట్రిక్ కాదు, ఇది ఒక లివింగ్ కోడ్, ఒక లోపలి మెకానిజం. ఆరా కేంద్రం ఇది యూట్యూబ్లో చూసే సాధారణ టెక్నిక్ కాదు. ఇది ఏ టెక్నిక్ పనిచేయడానికి ముందు అవసరమైన ఆధారం. ఇది ఆ స్థానం. అక్కడి నుంచి ఎనర్జీ తను తాను లోపలి నుంచి బయటకు ఆర్గనైజ్ చేసుకుంటుంది. మీ శ్వాస, మీ ఫోకస్, మీ వైబ్రేషన్ మరియు మీ క్రియేషన్ ఇవన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈ ఆరా కేంద్రం అంటే నాభి కేంద్రం మేల్కొన్నప్పుడు రియాలిటీ మీ మాటలు వినదు, అది మీ ఫీల్డ్ను అనుభవిస్తుంది. ఎందుకంటే అప్పుడు మీరు కోహరెంట్ అవుతారు. మరియు గుర్తుంచుకోండి, కోహరెన్స్ ఎవరూ తొందరపడి చెయ్యని వాగ్దానం. మీకు మరింత కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు అలైన్మెంట్ అవసరం. మరియు ఆ అలైన్మెంట్ ఇప్పటికే మీ లోపల ఉంది, దాన్ని మళ్లీ మేల్కొలపడానికి మాత్రమే ఆలస్యం.
పురాతన ఈజిప్ట్ జ్ఞానంలో దీనిని ఫ్లోకి విరుద్ధంగా అన్నారు. కానీ మన వేదాలు మరియు ఉపనిషత్తుల్లో దీనిని ప్రత్యాహారవస్థతో ముడివేయచ్చు. అక్కడ శక్తి బయటకు ప్రవహించడానికి బదులు తన మూల సోర్స్ వైపు తిరిగి వస్తుంది. ఇప్పటి వరకు మీ మనసు పీల్చిన ఆ శక్తి తిరిగి తన మూలంలోకి వస్తుంది. మన ఋషులు, శివభక్తులు మరియు మహాన్ యోగులు ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు. మరియు ఇప్పుడు సైన్స్ కూడా దానిపై ముద్ర వేస్తోంది. మరియు మీరు దాన్ని అనుభవించబోతున్నారు. ఎందుకంటే ఈ నాభి కేంద్రం అంటే ఆరా ప్రజ్వలితమైనప్పుడు మీరు జీవితాన్ని మీ చేతులతో తోసివేయడం మానేస్తారు. బదులుగా మీరు దాన్ని మీ ఎనర్జీ ఫీల్డ్ నుంచి నడపడం మొదలుపెడతారు. పశ్చిమాత్య ప్రపంచం ఆకాశంలో భగవంతుణ్ణి వెతుకుతున్నప్పుడు మన తూర్పు దేశాల సంతులు మరియు యోగులు నిశ్శబ్దంలో కూర్చునుండేవారు. ఆలోచించడానికి కాదు, అనుభవించడానికి. వారర్థం చేసుకున్నారు, పరమాత్మ కేవలం పైన మాత్రమే కాదు, క్రింద కూడా ఉన్నాడు. శరీరం అస్తిత్వంతో కలిసే ఆ బిందువులో. అక్కడి నుంచే ఆరా సిద్ధాంతం పుట్టింది. ఇది ఏ అంధవిశ్వాసం కాదు, ఒక నేరు అనుభవం. మన నాగ సాధవులు, సమురాయులు లేదా జైన భిక్షువులు అందరూ ఒకే సిద్ధాంతాన్ని అనుసరించారు. ఏ విషయం మీదైనా దాని మూలాలు కేంద్రంలో లేకపోతే నమ్మకం ఉండదు. శాస్త్రాల్లో దీని గురించి శిష్యులను ప్రభావితం చేయడానికి ప్రస్తావించలేదు. బదులుగా దీనిని వైబ్రేషనల్ సర్వైవల్ అను శాస్త్రంగా అభ్యాసం చేసేవారు. ఒక యోధుడు తన ఆరా అంటే తన సమతుల్యత కోల్పోతే యుద్ధం ఓడిపోతాడు. ఒక ధ్యాని చాలా పైకి అంటే కేవలం ఆలోచనల్లోకి ఎక్కిపోతే తన స్పష్టత కోల్పోతాడు. అంతా ఇదే కేంద్రం నుంచి మొదలవుతుంది మరియు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. దీనికి వివిధ సంప్రదాయాల్లో వివిధ పేర్లు పెట్టారు. కొన్నిసార్లు దీనిని దాంటియన్ అన్నారు, కొన్నిసార్లు అమృతక్షేత్రం. కానీ పశ్చిమ గుప్త విద్యల్లో ఒక పేరు నిశ్శబ్దంగా గుండెలో గుండెలు కొట్టింది: సినర్జీ ఫీల్డ్. జీవిత స్ఫులింగం శక్తిగా మారే ఆ బిందువు. ఒక లోపలి స్థానం. అక్కడ మీ ఉనికి అంటే మీ ప్రెజెన్స్ సమీకరించబడుతుంది. అక్కడి నుంచి శక్తి ప్రవహిస్తుంది, మనసు శాంతిస్తుంది, భయం వెనక్కి తగ్గుతుంది మరియు క్రియేషన్ సాధ్యమవుతుంది. హర్మీస్ ఆపోజిట్స్ కలయిక గురించి చెప్పారు. అర్ధనారీశ్వర స్వరూపంలాగా శివుడు మరియు శక్తి కలిసే చోట, ఇంటెన్షన్ మరియు మ్యాటర్ ఒక్కటిగా మారే చోట. అదే అలైన్మెంట్, మేనిఫెస్టేషన్. ఇచ్ఛాశక్తి లేదా విల్ పవర్ నుంచి రాదు, అది అలైన్మెంట్ నుంచి వస్తుంది. మరియు నిజమైన అలైన్మెంట్ మనసు క్రింద నుంచి మొదలవుతుంది, భాష క్రింద నుంచి మొదలవుతుంది. ఆధునిక ప్రపంచం జీవించడానికి శూన్యం చేసిన శరీర భాగంలో, కానీ మన పూర్వీకులు దాటడానికి మేల్కొలపినది. మీరు ఏ కొత్తది నేర్చుకోవడం లేదు, మీరు చాలా పాతది గుర్తు చేసుకుంటున్నారు. మీ పేరు పెట్టకముందే మీ లోపల ధకడుతున్నది మరియు దాన్ని మీరు మళ్లీ మీ కేంద్రంగా చేయడానికి కొంచెం స్థానం మాత్రమే కావాలి. ఆ కేంద్రం సంభవిస్తుంది, ఆ కేంద్రం సృష్టిస్తుంది. ఆధునిక మెడిసిన్ దీనిని ఒక సిస్టమ్ అంటుంది, ఫిజిక్స్ దీనిని ఒక ఫీల్డ్ అంటుంది, మరియు న్యూరోసైన్స్ దీనిని ఒక నెట్వర్క్ అంటుంది. కానీ అందరూ ఒకే సంఘటన వైపు సూచిస్తున్నారు. శరీర కేంద్రం నుంచి బయటకు వచ్చే అదృశ్య నమూనా మరియు మొత్తం ఉనికికి సమాచారం ఇస్తోంది. ఇది ఏ ఊహాజనిత మాట కాదు, కొలవదగినది. హార్ట్మ్యాథ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ నమూనాన్ని ఒక టోరస్ ఆకారంలో మ్యాప్ చేశారు. లోపలి నుంచి బయటికి నిరంతరం చక్రాలలో ధక్కడుతున్న ఒక ఎనర్జీ ఫీల్డ్. మన ఇక్కడ శరీరం చుట్టూ ఆభామండలం లేదా ఔరా వర్ణనలాగా. ఈ ప్రవాహంలో సమన్వయం ఏర్పడినప్పుడు మొత్తం జీవి, మొత్తం శరీరం తన ఉత్తమ అవస్థలోకి వస్తుంది. హృదయం, మనస్సు, శ్వాస, అంతర్దృష్టి అన్నీ ఒకే స్వరంలో పనిచేస్తాయి. కానీ చాలామంది నిర్లక్ష్యం చేసే ఒక సూక్ష్మత ఉంది. ఈ కోహెరెన్స్ లేదా సమన్వయం హృదయం నుంచి మొదలవ్వదు, అది మరింత క్రింద నుంచి మొదలవుతుంది, ఆధారం నుంచి, లోతైన శ్వాస యొక్క యాంకర్ పాయింట్ నుంచి. మన యోగ శాస్త్రాల్లో మణిపూర చక్రం సమీక స్థానంగా భావించబడింది. ఆ సూక్ష్మ కేంద్రం అక్కడ శరీరం చైతన్యాన్ని వైబ్రేషన్గా మారుస్తుంది. ఈరోజు శాస్త్రవేత్తలు చూస్తున్నారు, శ్వాస కడుపు క్రింది భాగం వరకు చేరినప్పుడు వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. అది శరీరంలో అలాంటి రెస్పాన్స్లను ట్రిగర్ చేస్తుంది. మొత్తం సిస్టమ్ రీఆర్గనైజ్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, నిర్ణయాలు తీసుకోవడం మెరుగుపడుతుంది మరియు ఉనికి అనుభూతి పెరుగుతుంది. శరీరం రియాక్ట్ అవ్వడం మానేసి లీడ్ చేయడం మొదలైనట్టు అనిపిస్తుంది. ఒత్తిడి ద్వారా కాదు, ఫ్రీక్వెన్సీ ద్వారా.
అందుకే ఔరా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, ఇది ఒక న్యూరో వైబ్రేషనల్ యాక్సిస్. ఇది నేరుగా మీరు ఎలా జీవిస్తారు మరియు ఏమి ఆకర్షిస్తారు అనే దానిపై ప్రభావం పడుతుంది. సంప్రదాయం దీనిని ప్రాణక్షేత్రం అని పిలిచింది. ఈరోజు మనం దీనిని సొమాటిక్ కోహెరెన్స్ అంటాము. కానీ కేంద్రం ఎప్పుడూ అదే. అంతా ఒక దిగువకు అంటే డిసెంట్ నుంచి మొదలవుతుంది. శారీరకం కాదు, వైబ్రేషనల్. మీ అవగాహనను మీ తల నుంచి తొలగించి మీ కేంద్రంలోకి తేవాలి. మరింత కోరిక నుంచి తొలగించి అలైన్మెంట్పై తేవాలి. కంట్రోల్ నుంచి తొలగించి ఫీల్డ్పై తేవాలి. చైతన్యాన్ని శరీరంలో మళ్లీ స్థాపించడం యొక్క మొదటి సంకేతం ఇది. కానీ ఎక్కడైనా కాదు. ఔరాలో దీనిని చేయడానికి మీ వెన్నుముకను అంటే మేరుదండాన్ని నిటారుగా ఉంచి కూర్చోండి. కాళ్ళు నేలపై పెట్టి ఉంచండి. మీ కళ్ళు మూసుకోండి మరియు మీ శ్వాసను నాభి క్రింది బిందువు వరకు తీసుకెళ్ళండి. దీనిని బలవంతంగా చేయకండి. గాలిని అలా క్రిందికి దించండి. అది ఆశ్రయం వెతుకుతున్నట్టు. మీరు చూస్తారు, మొదట్లో ఒక ప్రతిఘాతం ఉంటుంది, ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. శరీరానికి ఛాతీ నుంచి శ్వాస తీసుకోవడం అలవాటైపోయింది, భయం వల్ల, తొందర వల్ల. కానీ మీరు కొనసాగితే ఏదో మార్గం వదులుతుంది, ఒకచోట తెరుచుకుంటుంది. కడుపు ఒక పాత్రగా మారుతుంది మరియు ఔరా ఒక ధకన్గా మారుతుంది. మీ ధ్యాసను అక్కడ 3 నిమిషాలు ఉంచండి. ఏమీ సాధించడానికి ప్రయత్నించకుండా కేవలం అక్కడ ఉండండి. మీరు లోతైన ఉనికి ద్వారాన్ని తెరుస్తున్నారు. ఈ ద్వారం మీకు ఏ మానసిక జ్ఞానం ఇవ్వదు. ఇది మీకు గ్రౌండింగ్ ఇస్తుంది. శక్తి తన్ను తాను వ్యవస్థీకరించుకోవడం మొదలు పెడుతుంది. ముందు గందరగోళంగా ఉన్నది లయగా మారుతుంది. ఒత్తిడి ఇప్పుడు కేవలం చూడబడుతుంది. ఔరా రియాక్ట్ చేయదు. అది పీల్చుకుంటుంది, మారుస్తుంది, స్థిరత ఇస్తుంది. అక్కడ శ్వాస తీసుకుంటూ ఉండండి. శరీరాన్ని మళ్లీ సెట్ అవుతున్న ఒక క్షేత్రంగా అనుభవించండి. ఇది నిజమైన మేనిఫెస్టేషన్ యొక్క 0 పాయింట్. ఆ శూన్యం అక్కడి నుంచి అంతా మొదలవుతుంది. దానికి ముందు ఏమీ జరగదు. ఇది ఆ నిశ్శబ్దం. అది వైబ్రేషన్ను సిద్ధం చేస్తుంది. మరియు ఆ నిశ్శబ్దంలో ఉండడం నేర్చుకున్న వారి మాత్రమే తమ ఉనికితో ఫీల్డ్ను మార్చగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఇది ఊహించడం గురించి కాదు, దానిని ధరించడం గురించి, ఎంబాడీ చేయడం గురించి. తమ సొంత అక్షంపై అలా కూర్చోవడం, మీరు మీ సింహాసనంపై తిరిగి వచ్చినట్టు. మరియు ఆ పరమ నిశ్శబ్దంలో అదృశ్యాన్ని ఆకారమివ్వడం మొదలుపెట్టడం. తరువాతి అడుగు కష్టం కోరదు, దిశ కోరుతుంది. ఇప్పుడు మీరు మీ ఇరాదాను అంటే మీ ఇంటెన్షన్ను మనసులో కాదు, కేంద్రంలో గాఢంగా చేస్తారు, కండెన్స్ చేస్తారు. ఒక గాఢ బంగారు గోళం, ఒక గోల్డెన్ స్ఫియర్ నాభికి 3 వేళ్ల క్రింద ధక్కడుతున్నట్టు ఊహించండి. ఇది కాంతి ఊహించడం గురించి కాదు, పుట్టాలని కోరికే ఆ ఉద్వేగానికి ఆకారమివ్వడం గురించి. ఈ గోళం ఆ వస్తువు యొక్క పాత్ర. మీరు నిజంగా పెరగాలని కోరుకునే వస్తువు. కానీ కేవలం కోరుకోవడం మాత్రమే చాలదు. మీరు వైబ్రేట్ చెయ్యాలి. లోతైన శ్వాస తీసుకోండి. మీరు ఈ కోర్ను అంటే ఈ అగ్నిని ఇంధనమిస్తున్నట్టు శ్వాస తీసుకోండి. విధులు నిర్వహిస్తూ అనుభవించండి. ఈ కోర్ బయటికి అలల్లాగా ధడకడుతోంది. స్పేస్ను పల్స్ చేయండి. ఇదే మీ కొత్త లయ. మీరు మేల్కొన్న కేంద్రం నుంచి ఒక కొహెరెంట్ ఫీల్డ్ సృష్టిస్తున్నారు. లక్ష్యాల గురించి ఆలోచించకండి. ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి. స్థిరత ఎంచుకోండి. ఉనికి ఎంచుకోండి. మ్యాగ్నెటిజంని ఎంచుకోండి. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ పురాతన వైబ్రేషన్ మీ ఆరాలో ఉన్న ఆ గోళం ద్వారా పీల్చబడుతున్నట్టు అనుభవించండి. అది మీ వైబ్రేషన్ యొక్క ముడి మెటీరియల్గా మారుతున్నట్టు అనుభవించండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. కేవలం దాన్ని పట్టుకొని ఉంచండి. ఈ అభ్యాసాన్ని పురాతనులు తపస్సు లేదా కల్టివేషన్ అని పిలిచారు. ఈరోజు మనం దీనిని కాన్షియస్ వైబ్రేషనల్ ఆర్కిటెక్చర్ అనవచ్చు. ఇదే ఆ సమయం. ఆరా కేవలం ఆధార బిందువు మాత్రమే కాదు, ఒక ట్రాన్స్మిటర్గా మారుతోంది. మీరిప్పుడు మనసు నుంచి పనిచేయడం లేదు. మీరు కేంద్రం నుంచి ఆకారాన్ని రేడియేట్ చేస్తున్నారు. మరియు కేంద్రం నుంచి బయటకు వచ్చేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మీరు కోల్పోయినందుకు కాదు, మీరు దాన్ని వైబ్రేట్ చేసినందుకు. అప్పుడే అంతా కదలడం మొదలవుతుంది. ఫీల్డ్ ప్రకాశవంతం అవుతుంది. కానీ అది పేలదు. అది నిశ్శబ్దంలో వ్యాపిస్తుంది. ఆ సూర్యుడిలాగా కాల్చదు, కానీ మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తుంది. మరియు అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, స్థిరమైన వైబ్రేషన్ ఏ ముగింపు కాదు, అది నిరంతర సృజన కోసం ఒక వేదిక. తదుపరి అడుగు ఇంటిగ్రేషన్, అంటే దీనిని జీవితంలోకి తేవడం. జీవితం కొనసాగుతూనే ఆరాను మేల్కొని ఉంచడం, అదృశ్యం అవ్వకుండా కేంద్రంలో ఉండి జీవించే కీలి. ఇది తన అక్షం కోల్పోకుండా బాధ్యతలు నిర్వహించడం, కేంద్రం నుంచి మాట్లాడడం, కేంద్రం నుంచి ఎంచుకోవడం, తమ్మను వదిలేసకుండా వరల్డ్ని చూడడం. దీనికి కొన్ని సూక్ష్మ మార్పులున్నాయి. అవి మీ ఫీల్డ్ను సీల్ చేస్తాయి. ఉదాహరణకు త్రికోణ శ్వాస అంటే ట్రయాంగ్యులర్ బ్రీతింగ్. శ్వాస తీసుకోండి, ఆపండి, శ్వాస విడలండి. అంతా కడుపు క్రింది భాగం నుంచి. వైబ్రేషనల్ పాజ్.
ఏ నిర్ణయానికి ముందు 2 సెకండ్లు తీసుకుని లోపలికి తిరగండి. శారీరక ఉనికి. మీరు నడుస్తున్నప్పుడు ధ్యాస ఉంచండి. మీ కడుపు ఆ కదలికకు నాయకత్వం వహిస్తోందా అని. ఈ అభ్యాసాలు ఎంబాడీడ్ కొహరెన్స్ యొక్క సర్క్యూట్స్ను సృష్టిస్తాయి. మీరు అలా పనిచేయడం మొదలు పెడతారు. మీరు ఒక జీవిత యాంటెనాలాగా ఉంటారు మరియు మీరు ఖచ్చితంగా అదే అవుతారు. ఎందుకంటే ఆరా ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మూసివేయబడదు. అది నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే శాంతిస్తుంది. మరి ఇప్పుడు మీరు దాన్ని నిర్లక్ష్యం చేయరు. మీరు దానిని అనుభవిస్తారు. మీరు స్పందిస్తారు. మీరు దానిని నిర్వహిస్తారు. వరల్డ్ దాన్ని నోటీస్ చేస్తుంది. శక్తి స్పందిస్తుంది. మరియు ఒకప్పుడు విడిపోయిన ఆ శరీరం ఇప్పుడు సూక్ష్మ మార్గదర్శనం యొక్క ఒక అవయవంగా మారుతుంది. ఇప్పుడు ఏ ప్రయత్నం లేదు. ఇప్పుడు కేవలం అలైన్మెంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మిక మరియు రోజువారీ జీవితం మధ్య ఏ విభజన లేదు. అంతా ఒకే లయలో ధడకడుతోంది. ఎందుకంటే సృష్టికర్త, ఆ క్రియేటర్ ఇంటికి వచ్చేశాడు. ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి. ఒక గది, అందులో కృత్రిమ లైట్ ఉంది. ఏ గవాక్షం లేదు. ఆ వ్యక్తి లోపల నుంచి పేలిపోతున్న స్థితిలో ఉన్న ఆ గది చాలా తెల్లగా. కేంద్రంలో ఒక సన్నని మ్యాట్ మరియు ఏమీ లేవు. నితిన్ లోపలికి వచ్చాడు. అతను ప్రశ్నలు అడగలేదు, నమస్తే అనలేదు. అతను అలా కూర్చున్నాడు. ఏదో ఒకటి అతన్ని అక్కడికి తోసినట్టు. ఇన్స్ట్రక్టర్ ఏ మోటివేషనల్ మాటలు మాట్లాడలేదు. కేవలం ఒక ఆదేశం ఇచ్చాడు, క్రింద నుంచి శ్వాస తీసుకో నితిన్ అని. నితిన్కి అర్థం కాలేదు, కానీ అతని లోపలి ఏదో పగిలిపోయింది. అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఆ గొంతు లోతైనది, జవతూ ఏదో ఆదిమ ధ్వనిలాగా. మరియు సంవత్సరాల్లో మొదటిసారి అతను ఏమీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అతను కేవలం లోతుగా క్రిందకి శ్వాస తీసుకున్నాడు మరియు గాలి కేంద్రాన్ని తాకినప్పుడు అతనికి మైకం పట్టింది. భయం వల్ల కాదు, మిలనం వల్ల. అతని బాడీ మరిచిపోయిన ఏ నాదమో బయటపెట్టినట్టు. క్రమంగా కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. కానీ అవి అతని కళ్ల నుంచి రాలేదు. అవి అతని కడుపు క్రింది భాగం నుంచి వచ్చాయి. అతని బాడీ దశాబ్దాలుగా ఒక అరుపును పోగేసి ఉంచున్నట్టు మరియు ఇప్పుడది ఏ ధ్వని లేకుండా బయటకు వస్తున్నట్టు అనిపించింది. అతని కడుపు ఏదో పురాతన డ్రమ్ లాగా ధడకడుతోంది. అక్కడ నొప్పి లేదు, అక్కడ తిరిగి రావడం ఉంది. ఎవరో చెప్పినట్టు నువ్వు తిరిగి వచ్చేశావు అని. అతను లేచినప్పుడు ఎవరూ ఏమీ అనలేదు. గమనించలేదు, కానీ అతను తెలుసు, కేంద్రాన్ని తాకేశాను అని. మరియు ఆ క్షణానికి ముందున్న అతను ఇక ఎప్పటికీ తిరిగిరాడు. మీరు హారలో శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు బహుశా మీకు ఏమీ అనిపించకపోవచ్చు. మీరు కేవలం గాలి కదిలిస్తున్నారు అనిపిస్తుంది. మనసు చెబుతుంది ఇది పని చేయడం లేదు అని. మరియు మీరు దాన్ని నమ్మితే మీరు పాత చక్రంలోకి తిరిగి పడిపోతారు, మరింత సమాచారం మరియు తక్కువ అనుభవం కోసం వెతుకుతున్నప్పుడు. ఇది అతిపెద్ద అడ్డంకి. సూక్ష్మంపై నమ్మకం ఉంచడానికి ముందు చాలా పెద్ద అనుభూతి ఆశించడం. కానీ హార అరవదు, అది ప్రకటిస్తుంది. మరియు బహిర్గతాలు మీరు డిమాండ్ చేసినప్పుడు జరగవు, మీరు సమర్పించినప్పుడు జరుగుతాయి. మనసు రుజువు కోరుతుంది, శరీరం సమయం కోరుతుంది, మరియు శక్తి నిరంతరత అంటే కన్సిస్టెన్సీ కోరుతుంది. ఇది మార్పు యొక్క త్రిభుజం. శరీర సమయాన్ని గౌరవించండి. కేంద్రాన్ని పవిత్రమైన గాయంలా తాకండి. తొందర లేకుండా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా. గుర్తుంచుకోండి, మీరు మీ మొత్తం జీవితం నడుముపైన జీవించారంటే మొదట్లో తిరిగి రావడం వింతగా అనిపించడం సహజం. కానీ వింత అంటే తప్పు కాదు, అది అనూహ్యమైనది అని అర్థం. మరియు ప్రతి అనూహ్యమైన విషయం మీ సమర్పణను పరీక్షిస్తుంది. ఏమీ జరగడం లేదు అని అనిపించినప్పుడు ఆగి ఉండండి. ఆగి ఉండడమే ఆ కీ. అది కేంద్రాన్ని తెరుస్తుంది. మరియు అది తెరిచినప్పుడు కొన్ని సెకండ్లైనా ఫీల్డ్ దాన్ని గుర్తిస్తుంది. మరియు మీ చుట్టూ అంతా పునర్వ్యవస్థీకరణ అవుతుంది. మీరు బలవంతం చేసినందుకు కాదు, మీరు దాన్ని పట్టుకొని ఉంచినందుకు. మరియు అదే నిజమైన వైబ్రేషనల్ పవర్. ఈ వీడియో సమయంలో మీ లోపల ఏమి గుండెలో గుండెలు కొట్టిందో అది బయటి నుంచి రాలేదు. అది ఎప్పటి నుంచో ఉన్న చోటు నుంచి ఉద్భవించింది. కానీ మీకు దాన్ని యాక్సెస్ చేయడం ఎప్పుడూ నేర్పలేదు. మీరు ఎన్నిసార్లు కోల్పోయారు అనేది పట్టించుకోదు. ఎన్ని పద్ధతులు సేకరించారు, ఎన్ని వాగ్దానాలు బద్దలయ్యాయి. ఒక శక్తి ఉంది, అది మిమ్మల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళలేదు. అది కేవలం మీరు ఆగడం, శాంతించడం మరియు లోపలికి శ్వాస తీసుకోవడం కోసం ఎదురుచూస్తోంది. మీకు మరిన్ని వేగం అవసరం లేదు, మీకు అలైన్మెంట్ అవసరం. మరియు ఇప్పుడు మీరు తెలుసు అది ఎక్కడ ఉంటుందో అని. హార ఆలోచించడానికి ఒక ఆలోచన కాదు, ఇది ఒక లోపలి భూమి. అక్కడ మీరు లోపలి నుంచి అడుగు పెడతారు. ఇది టెక్నిక్ల ద్వారా యాక్టివేట్ అవ్వదు. మీ ధ్యాస క్రిందికి దిగినప్పుడు అది తన్ను తాను ప్రకటిస్తుంది. ఈ కేంద్రం మీ పేరు కంటే కూడా పాతది, మీ సందేహం కంటే ఎక్కువ జ్ఞానవంతుడు, మరియు మీరు ఇంకా తరుముతున్న ఏ ఫలితం కంటే ఎక్కువ స్థిరమైనది. బయట సంకేతాలు వెతకకండి. నిజమైన సంకేతం మీ సొంత నిశ్శబ్దంతో వైబ్రేట్ చేస్తుంది. మరియు మీరు దానితో వైబ్రేట్ చేసినప్పుడు ప్రపంచం అలైన్ అవుతుంది.
ఎందుకంటే జీవితం మీరు ఆలోచించేదానికి స్పందించదు, మీరు మీ కేంద్రం నుంచి బయటికి పంపేదానికి స్పందిస్తుంది. నీట్షే ఒకసారి రాశాడు, మనిషిలో పరిపక్వత అంటే ఆడుతున్నప్పుడు పిల్లవాడిలో ఉండే ఆ గంభీరతాన్ని మళ్లీ పొందడమని. మరియు హార ఏమిటి అంటే ఆ శాంత వేదిక కాదా? శక్తి మరియు తేలిక మళ్లీ సామరస్యంలోకి రావాయి. మీరు మరిన్ని పద్ధతుల వెతుకులాట కొనసాగించవచ్చు లేదా గుర్తించవచ్చు, కేంద్రం ఇప్పటికీ యాక్టివ్గా ఉంది మరియు అది కేవలం మీరు ఆగి ఉండడం, స్థిరంగా ఉండడం, వైబ్రేట్ చేస్తూ ఉండడం, పూర్తిగా ఉండడం. ఎందుకంటే సృష్టికర్త, ఆ ఈశ్వరుడు పైన లేడు, సృష్టికర్త లోతులో దడకడుతోంది మరియు లోతే మీ నిజమైన మొదటి బిందువు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మాట, మీరు ఇక్కడి వరకు వచ్చి ఇంకా చూస్తున్నారంటే ఇది ఏ యాక్సిడెంట్ కాదు. ఈ కాంటెంట్ మీలో ఏదో నిజమైనది మేల్కొలిపిందంటే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇది ఈ ఫీల్డ్ విస్తరణను కాపాడుతుంది మరియు కేంద్రం నుంచి వైబ్రేట్ చేసేవారిని బలపరుస్తుంది. నేనిక్కడ మీ ఉనికిని అనుభవించాలనుకుంటున్నాను. కామెంట్స్లో రాయండి, ఐ మేనిఫెస్ట్ ఫ్రమ్ మై అవేకెండ్ హారా. ఈ అఫర్మేషన్ మీ ఫ్రీక్వెన్సీని మనం కలిసి సృష్టిస్తున్న ఆ వైబ్రేషనల్ ఫీల్డ్లో సీల్ చేస్తుంది. ఈ వీడియోని ఎవరైనా అలాంటి వ్యక్తితో పంచుకోండి, తమ సొంత శరీరంలో దడకడుతున్న ఆ శక్తిని గుర్తు చేసుకోవాల్సిన వాళ్లతో. మరియు ఇక్కడ ఆగకండి, ఈ హెచ్చరిక చాలా అవసరం. మీరు వీడియోలో ఏ భాగాన్నైనా స్కిప్ చేశారంటే మీరు మీ సొంత శక్తితో ఆడుకుంటున్నారు. అసంపూర్ణ సమాచారంతో ఈ లోతైన కేంద్రాన్ని వదిలి వెళ్లడం ప్రమాదకరం కావచ్చు. అది మిమ్మల్ని మధ్య సముద్రంలో వదిలేయచ్చు. కాబట్టి ఏమైనా మిస్ అయితే తిరిగి వెళ్ళి పూర్తిగా చూడండి. మరియు పూర్తిగా చూసేశారంటే స్క్రీన్పై క్లిక్ చేసి ఈ ఛానల్లో ఉన్న మరిన్ని మార్పు తెచ్చే వీడియోల్లో మునిగిపోండి. ప్రతి సచేతన శ్వాస మీ రియాలిటీని రీపొజిషన్ చేస్తుంది.